1 plus x whole power 10, comma 1 plus x whole power 20, comma 1 plus x whole power 30. Then sigma r equal to 1 to 10 ar into b10 into br minus c10 ar equal to b10 minus c10 b a10 into b10 square minus c10 a10 c10 minus b10. చూడండి. సో మనం ప్రొడక్ట్ ఆఫ్ బైనామియల్ కోఎఫిషియంట్స్ చేసాం. ప్రొడక్ట్ ఆఫ్ బైనామియల్ కోఎఫిషియంట్స్. సో ఇందులో కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ r, ar means 10cr, ar means 10cr, br means, so br means 20cr, x power r coefficient. cr means 30cr, coefficient of x power r, coefficient of x power r. Substitute in sigma r equal to 1 to 10 ar ఈ రెండు మల్టిప్లై చేయండి. సో ఇదంటే మనకి b10 and 20c10, ఇది కాన్స్టెంట్ 20c10 ఇంటూ ar అంటే 10cr ఇంటూ br 20cr మైనస్ c10 అంటే కాన్స్టెంట్ 30c10, కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 10 ఇంటూ ar అంటే ar స్క్వేర్ 10cr హోల్ స్క్వేర్. సో రెండు సిగ్మాలు రాయండి. ఇది కాన్స్టెంట్ 20c10 is కాన్స్టెంట్. సిగ్మా r equal to 1 to 10 10cr into 20cr కాన్స్టెంట్ 20c10 ఇది మైనస్ 30c10 constant. Sigma r equal to 1 to 10 10cr whole square. Okay, 20c10 ఇది ఎక్స్పాండ్ చేయండి. సో కొంచెం దీన్ని మారుద్దాం. దీన్ని కొంచెం మార్చండి. 20c 20 minus r 20 minus r. So 20c 20 minus r, therefore 20c10 into 10c1 r equal to 1 by 20c19 plus 10c2 by 2 into 20c18. ఇది మనం చేసాం. 20c18 plus and so on. లాస్ట్ 10 పెడితే 10c10 into 20c20 20c20 minus 10 20 minus 10 అంటే మనకి 10.
ఇది ఫస్ట్ ఈ సిగ్మా చూడండి అన్ని కాన్స్టెంట్ 1 ప్లస్ 19 20 2 ప్లస్ 18 20 10 ప్లస్ 10 20 మైనస్ 30 C10 into this is 10 C1 square plus 10 C2 square and so on 10 C10 square. So NC naught square plus NC1 square and so on NCN square and 2NCN formula. ఇక్కడ చూడండి 1 plus 19 20 2 plus 18 20 10 plus 10 20 20 20 written in all possible ways but 10C 0 20C 20C 20 లేదు ఇక్కడ అంటే చూడండి ఒకసారి ఇది ఎలా రాసాము మనం 20C10 ఏం చేస్తారంటే ఇక్కడ 10C0 20C20 యాడ్ చేయండి 10C0 ఇది ఒక్కటి లేదు 20C20 ప్లస్ 20 10C1 ఇది యాడ్ చేయండి ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 10C10 ఇంటూ 20C10 ఇది తీసేయండి 10C0 plus in this add 10C naught square minus 30C10 10C naught square add G 10C1 square plus and so on 10C10 square minus 10C naught square. So this is nothing but 20C10 into coefficient of x power constant ఎంత ఉంది 0 plus 20 1 plus 19 x power 20 20C10 into ఇక్కడ నుంచి ఇక్కడ వరకు coefficient of x power 20 in 1 plus x whole power first expansion say only 10 into 1 plus x whole power second expansion 20 minus this is 1 minus 1 చూడండి ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు ఇది కూడా వస్తుంది 10C0 ఇక్కడ 10C20 20C20 అంటే అది x పవర్ 20 అది అందుకనే ఇది యాడ్ చేసి తీసేసాం 0 నుంచి 0 plus 20 1 plus 19 10 plus 10 ఇది ఒకటి లేదు అందుకని తీసేసాం మైనస్ 30C10 ఇంటూ ఇది ఫార్ములా చెప్పా NC0 స్క్వేర్ ప్లస్ NC1 స్క్వేర్ and so on NCN square 2NCN this is the formula minus 1 so 20C10 into ఇది x power 20 అంటే 30C20 minus 1 minus 30C10 into 20C10 minus 1 చూడండి 20C10 30C20 ఇది 30C20 ఇది cancel అయిపోయింది so therefore finally remaining is 20C10 plus 30C10 this is nothing but minus A10 ఇది coefficient of x power 10 so minus 20C1 అంటే minus B10 అంటే 1 plus x whole power 20 లో x power 10 coefficient ఇది plus A10 ఇది ఆన్సర్ minus B10 plus C10 this is the answer D ఆన్సర్ అన్నమాట ఇది అంటే 20C10 అంటే coefficient of x power 10 in 1 plus x whole power 20 అంటే B10 అట్లానే coefficient of x power 10 in 1 plus x whole power 30 అంటే C10
సో నెక్స్ట్ సమ్ ఆఫ్ చూడండి ఇన్ ఇలా ఉంటుంది చూడండి ఇన్ f of x whole to the power n ఇలా ఉంది. సో ఏదో ఇక్కడ ఒక ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఉంది, సమ్ ఆఫ్ ఆల్ కోఎఫిషియెంట్స్, sum of all coefficients equals to sum of all coefficients equals to wait ఇలా రాసుకోండి in f of x whole power n, in f of x whole power n. సపోజ్ ఈ ఎక్స్పాన్స్ మనకి ఎక్స్పాండ్ చేస్తే ఇలా వస్తుంది చూడండి, అంటే మొత్తం టర్మ్స్ వస్తాయి కదా, అందులో సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఆల్ టర్మ్స్ equals to ఇక్కడ ఏదో ఒక జియో ఇది సమ్ ఏదైనా ఇట్లా ఎక్స్పాన్షన్ ఉందన్నమాట, ఈ మొత్తం ఎక్స్పాన్షన్ ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకో, ఇక్కడ ఎక్స్ లో ఉంటది, ఇక్కడ ఎక్స్ లో ఉంటది అనమాట, పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ మొత్తాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకో. సో సమ్ ఆఫ్ ఆల్ కోఎఫిషియెంట్స్ అర్థం అంటే అర్థం ఏంటంటే ఎఫ్ ఆఫ్ 1 అంటే ఈ ఎక్స్పాన్షన్ లో ఇక్కడ ఉన్న దాంట్లో x ఈక్వల్ టు 1 పెట్టాలి, సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఆల్ టర్మ్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1. సో నెక్స్ట్ సమ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రాసుకో, సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఆడ్ పవర్స్ ఆఫ్ x, odd powers of x, odd powers of x అంటే f of 1 minus f of minus 1 by 2. Number 3, sum of coefficients of even powers of x equals to f of 1 plus f of minus 1 by 2. Example చూడండి క్లియర్ గా అర్థం. సపోజ్ ఒక ఎక్స్పాన్షన్ ఉంది, సపోజ్ ఇలా ఒక ఎక్స్పాన్షన్ ఉంది అన్నమాట. సపోజ్ ఇఫ్ x square plus 3x plus 5 whole power 20 ఇలా ఒక ఎక్స్పాన్షన్, ఇందులో టర్మ్స్ ఇలా తీసుకోండి, a0 మాక్సిమం x పవర్ 40 వస్తుంది, a0 plus a1x plus a2x square and so on, maximum x square to the power 20 వస్తుంది. సో a40 x power 40. ఈ ఎక్స్పాన్షన్ ఉంది కదా మనకి, ఇదంటే కాన్స్టెంట్, ఏ x లేదు, x పవర్ 1 x స్క్వేర్ x పవర్ 40 అంటే ఈ ఎక్స్పాన్షన్ మనకి మాక్సిమం x పవర్ 40 దాకా వస్తుంది. మధ్యలో ఏదైనా x క్యూబ్ లేదనుకో అది 0 అని అర్థం, a3 0 అని అర్థం. అంటే దీన్ని అసెండింగ్ పవర్స్ ఆఫ్ x అంటే ఇలా ఉంటుంది, a0
అంటే కాన్స్టెంట్. a1 అంటే x⁴1 కోఎఫిషియంట్ ఇందులో, a2 అంటే x² కోఎఫిషియంట్ అన్నమాట ఇందులో ఈ ఎక్స్పాన్షన్ లో, a40 అంటే x⁴40 కోఎఫిషియంట్. అంటే ఈ ఎక్స్పాన్షన్ లో ఏదైనా లేకపోతే జీరో అని అర్థం. ఇప్పుడు a2 a1 లేదనుకో జీరో అని, a38 లేదనుకో జీరో అని, అంటే 0 × x⁴38 అని. అంటే ఈ ఎక్స్పాన్షన్ కాన్స్టెంట్ టర్మ్ నుంచి ఇలా అసెండింగ్ పవర్స్ లో ఉంది. సో సమ్ ఆఫ్ ఆల్ కోఎఫిషియెంట్స్, ఇక్కడ కోఎఫిషియెంట్ అంటే ఏంటంటే a0 x కాకుండా ఉండేది a0 a1 a2 a40 వీటిని కోఎఫిషియెంట్స్ అంటాం. సమ్ ఆఫ్ ఆల్ కోఎఫిషియెంట్స్, సమ్ ఆఫ్ ఆల్ కోఎఫిషియెంట్స్ ఇది కనుక్కోవాలంటే మనకు బోత్ సైడ్స్ 1 పెట్టండి. f(1) అంటే ఇందులో 1 పెట్టండి. ఎంత 1 పెడితే 5 + 3 8 9 to the power 20 అంటే 3 to the power 40 అన్నమాట. సమ్ ఆఫ్ ఆల్ కోఎఫిషియెంట్స్ బోత్ సైడ్స్ 1 పెట్టండి. బోత్ సైడ్స్ 1 పెడితే ఇది 3 to the power 40 ఈక్వల్స్ టు ఇక్కడ 1 పెట్టేస్తే a0 + a1 + a2 and so on a40. చూడండి x⁴0 కోఎఫిషియంట్ ఎంత, ఫస్ట్ అంటే ఒక టర్మ్ కోఎఫిషియంట్ a0, ఇంకొక టర్మ్ కోఎఫిషియంట్ ఎంత a1, ఇంకొక టర్మ్ కోఎఫిషియంట్ ఎంత a2, ఇంకో టర్మ్ కోఎఫిషియంట్ ఎంత a40. ఇవి మనకు వచ్చినవి ఏంటంటే x ముందున్న అన్ని ఉన్నాయి కదా, అన్నిటి సమ్ ఆఫ్ ఆల్ కోఎఫిషియెంట్స్. ఎప్పుడైనా ఏ ఎక్స్పాన్షన్ ఇచ్చైనా సరే మనకు సమ్ ఆఫ్ ఆల్ కోఎఫిషియెంట్స్ కనుక్కోమంటే ఇక్కడ ఇచ్చిన ఎక్స్పాన్షన్ లో వేరియబుల్ ఉంది కదా x, దాని బదులు 1 పెట్టండి, దాని బదులు 1. దిస్ ఈజ్ సమ్ ఆఫ్ ఆల్ కోఎఫిషియెంట్స్. ఈ a0 a1 a2 a40 ఎన్ని ఉంటాయి మనకు అనవసరం, మొత్తం అన్నిటి సమ్ అన్నమాట, సమ్ ఆఫ్ ఆల్ కోఎఫిషియెంట్స్. అట్లానే బోత్ సైడ్స్ మనం x, ఇక్కడ x = 1 పెట్టాం, ఇక్కడ x = -1 పెడదాం. x = -1 పెడితే 1 - 3 -2 + 5 -2 + 5 అంటే 3 to the power 20 3 to the power 20 3 to the power 20 ఈక్వల్ టు ఇదేమొస్తుందో చూద్దాం ఈక్వేషన్. చూడండి అంటే ఇక్కడ -1 పెట్టా, దిస్ ఈజ్ f of -1 అన్నమాట. సో therefore you will get a0 - a1 plus a2 minus a3 and so on minus a39 plus a40. Let us say this is 2. ఇప్పుడు మనం ఈ రెండు యాడ్ చేద్దాం, 1 + 2 1 + 2. So therefore 3^40 plus 3^20 equals to odd ఎన్ని క్యాన్సిల్ అయిపోతాయి, 2 into a0 plus a2 plus a4 and so on a40. Therefore a0 plus a0 plus a2 plus a4 and so on a40 equals to 3^20 3^40 plus 3^20 divided by 2 చూడండి ఒకసారి. a0 అంటే ఏంటి, x⁴0 కోఎఫిషియంట్. అట్లానే a2 అంటే ఏంటి, x² కోఎఫిషియంట్. a4 అంటే ఏంటి, x⁴4 కోఎఫిషియంట్. అట్లానే a40 అంటే ఏంటి, x⁴40 కోఎఫిషియంట్స్. అంటే మనకు వచ్చింది ఏంటంటే సమ్ ఆఫ్ coefficients of even powers of x. ఈవెన్ పవర్స్ ఆఫ్ x. చూడండి ఇది f of x అన్నమాట. f of 1 3^40, f of -1 3^20 divided by 2. డైరెక్ట్ గా ఇది నేను 1 - 1 పెట్టి యాడ్ చేశాను. డైరెక్ట్ గా అంటే అర్థం ఏంటంటే ఇది మొత్తం f of x తీసుకోండి, f of 1 plus f of -1 divided by 2. అట్లానే 1 - 2 gives, చూడండి ఇది మైనస్ ఇది చేస్తే you will get a1 plus a3
ప్లస్ a5 లాస్ట్ గా a39. a39 అంటే మనకి ఏమొస్తుంది 3 పవర్ 40 minus 3 power 20 divided by 2. So this is nothing but sum of coefficients of odd powers of x. Odd powers of x. ఇది చూడండి ఇక్కడ f of 1 minus f of minus 1 divided by 2. f of 1 plus minus f of minus 1 divided by 2. ఒక ఎక్స్పాన్షన్ ఇచ్చి సమ్ ఆఫ్ ఆల్ కోఎఫిషియెంట్స్ ఇక్కడ ఉన్న వేరియబుల్ 1 పెట్టండి. ఒక్కొక్కసారి రెండు వేరియబుల్స్ xy లో ఉంటాయి. x1 పెట్టండి y1 పెట్టండి. అప్పుడు మొత్తం ఇటు 1 అయిపోయింది. ఓన్లీ కోఎఫిషియెంట్ సమ్ వస్తుంది. అట్లానే మనకి సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఈవెన్ పవర్స్ ఆఫ్ x ఇక్కడ 1 పెట్టండి -1 పెట్టండి. f of 1 f of -1 వాల్యూ కనుక్కోండి. f of 1 plus f of -1 by 2. అట్లానే sum of coefficients of odd powers of x f of 1 minus f of -1 by 2. లేకపోతే ఇలా రాసుకొని 1 -1 పెట్టండి. మీకే అర్థమైంది ఏం కనుక్కోమంటున్నాడు. యాడ్ చేయండి మైనస్ చేయండి వచ్చేస్తుంది. ఇవి మనకి sum of all coefficients, sum of coefficients of even powers of x, sum of coefficients of odd powers of x. So suppose sum of all coefficients of 2x square plus x minus 7 whole power 30 ఇలా అన్నారు. రైట్, ఇదంతా రాయవసరం. x equal to 1, x equal to 1 అంటే 2 plus 1 అంటే -3 minus 7 whole power 30 అంటే 2 to the power 60. ఇది సమ్ ఆఫ్ ఆల్ కోఎఫిషియెంట్స్ అంటే ఆబ్వియస్లీ మీకు 1 పెట్టేస్తే రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేదంతా ఏంటి సమ్ ఆఫ్ ఆల్ కోఎఫిషియెంట్స్. అట్లా కాకుండా సపోజ్ ఇలా ఇచ్చారు చూడండి 2x plus 3y whole power 10. 2x plus 3y whole power 10. దీంట్లో సమ్ ఆఫ్ ఆల్ కోఎఫిషియెంట్స్ వేరియబుల్స్ 1 పెట్టేసి x ఈక్వల్ టు 1 y ఈక్వల్ టు 1. రెండు వేరియబుల్స్ వచ్చినప్పుడు 1 పెట్టేసి 5 to the power 10. అంటే ఇటు పక్క ఎక్స్పాన్షన్ ఉంటుంది కదా, అందులో ఏంటి ఈ x y 1 పెట్టేస్తే అన్ని టర్మ్స్ కోఎఫిషియెంట్స్ ఉంటాయి కదా అవన్నీ యాడ్ అవుతాయి. అట్లా మనకి 2 వేరియబుల్స్ ఆర్ 3 వేరియబుల్స్ సమ్ ఆఫ్ ఆల్ కోఎఫిషియెంట్స్ అంటే ఈ వేరియబుల్స్ 1 పెట్టేసి suppose the question from the exam. The sum of coefficients, the sum of coefficients of integral powers of x. Integral powers of x in 1 minus 2 root x whole power 50. Integral powers of x in 1 minus 2 root x whole power 50 is dash. చూడండి ఒక మోడ్ అంటే మనకి ఇది ఎక్స్పాండ్ చేస్తే 51 టర్మ్స్ ఉంటాయి. 51 టర్మ్స్ లో x పవర్ ఇంటీజర్ ఉండాలి. వాటి కోఎఫిషియెంట్స్ సమ్ అన్నమాట. చూడండి ఈ ఎక్స్పాన్షన్ జనరల్ టర్మ్ రాస్తున్నాం. చూడండి జనరల్ టర్మ్ tr plus 1 equals to జనరల్ టర్మ్ రాద్దాం -1 whole to the power r
into 50 CR into x to the power r, అంటే 2 root x to the power r. Therefore, minus 1 whole to the power r into 50 CR into 2 to the power r into x to the power r by 2. X to the power r by 2. Therefore, r varies from 0 to 50. 0 to 50. ఇక్కడ చూస్తే క్లియర్ గా ప్రతి టర్మ్ లో కూడా x పవర్ r by 2 ఉంటుంది. సో వెన్ ఇంటిగ్రల్ పవర్స్ ఆఫ్ x అంటే r 0 పెడితే ఇది x పవర్ 0 అవుతుంది. r 2 పెడితే x పవర్ 1 అవుతుంది. అట్లానే r 4 పెడితే x స్క్వేర్. కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఇంటిగ్రల్ పవర్స్ ఆఫ్ x అంటే కోఎఫిషియెంట్ ఇది అంటే మనకి సమ్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే కోఎఫిషియెంట్ ఇట్లా చూడండి. వాట్ ఈస్ ఆస్కింగ్ ఈస్ కోఎఫిషియెంట్ ఆఫ్ x పవర్ 0 plus coefficient of x square plus coefficient of x power 4 and integral powers of x అంటే g. Coefficient of x power 0, coefficient of x power 1, coefficient of x square plus and so on, maximum x power 25 వస్తుంది. x power 25 ఇదే వచ్చేది maximum ఇది. చూడండి కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 0 అంటే r 0 పెడితే వాట్ ఈస్ దట్ 50c0 into 2 power 0. దిస్ ఇస్ నెక్స్ట్. సో x పవర్ 1 ఎప్పుడు వస్తుంది? ఇక్కడ 2 పెడితే వస్తుంది ప్లస్ 50c2 కనుక్కోమంటుంది ఈ వాల్యూ. కోఎఫిషియంట్ అంటే 2 స్క్వేర్. కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ r ఈక్వల్ 4 పెడితే వస్తుంది 2 power 4 plus and so on. 50c 25 రావాలంటే r ఈక్వల్ 50 పెడితే వస్తుంది 50c 50 into 2 to the power 50. ఇది కనుక్కోమన్నారు. This value we have to calculate. What is that? So this value we have to calculate అన్నమాట. చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఈ టర్మ్స్ అన్ని కూడా మనకి 1 plus x whole power 50 లో ఉంటాయి. ఇది కన్సిడర్ చేస్తున్నాం చూడండి. 1 plus x whole power 50. ఈ ఎక్స్పాన్షన్ కన్సిడర్ చేద్దాం. ఈ ఎక్స్పాన్షన్ ఏంటి మనకి 50c0, ఈ ఎక్స్పాన్షన్ 50c1x x square plus and so on. ఈ ఎక్స్పాన్షన్ మనకి 50c50 x power 50. ఈ ఎక్స్పాన్షన్ ఇది. సో put x equal to 1 on both sides. x equal to 2 పెడతాం. 2 ఇక్కడ 2 కనపడుతుంది కదా. 2 అంటే 3 to the power 50 equal to 3 to the power 50 equal to 50c0 plus 50c1 into 2 plus 50c2 into 2 square and so on. 50 into 2 power 50. First equation. Next x equal to minus 2 పెట్టాం. x equal to minus 2. Put x equal to minus 2. Minus 2 implies 1 minus 2 whole power 50. 1 equals to, so 50c0 minus 50c1 into 2 plus 50c2 into 2 square minus and so on. Last the minus 2 పెడితే 50c50 alternate plus minus లో. ఇది సెకండ్ ఈక్వేషన్. మనకు కావాల్సింది ఇది. అంటే 1 3 5 అవి క్యాన్సిల్ కావాలంటే 1 plus 2 రాయండి. 1 plus 2 3 power 50 plus 1 equal to 2 into
2 into 50C0 50C0 యాడ్ అయ్యింది 50C0 plus 50C2 into 2 square plus 50C4 into 2 power 4 plus and so on అన్ని ఈవెన్ వస్తాయి 50C50 into 2 power 50 2 power 50 therefore మనకి రిక్వైర్మెంట్ ఇది so therefore 50C0 plus 50C2 into 2 plus 50C2 into 2 square 50C4 into 2 power 4 plus and so on 50C50 into 2 power 50 equals to 3 power 50 plus 1 divided by 2. That is the answer. అంటే ఇక్కడ 50C0 2 power 0 2 square అంటే ఈ ఎక్స్పాన్షన్ కన్సిడర్ చేస్తే ఆ టర్మ్స్ అన్ని వస్తాయి మనకి ఇక్కడ క్లియర్ గా 2 కనపడుతుంది కాబట్టి 2 పెట్టాం ఒకసారి ఇది అట్లానే -2 పెట్టాం ఇది ఈ రెండు యాడ్ చేస్తే మనకు వస్తుంది అట్లా మనకి సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ అన్నమాట సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ Next one. Multinomial theorem. Next. So, multinomial theorem. Multinomial theorem. చూడండి అంటే మనకి ఇది యాక్చువల్ గా మోర్ దాన్ 2 ఉంటే సిలబస్ లో ఉండదు చూడండి ఇట్లా ఉంటాయి అన్నమాట చూడండి అంటే x ప్లస్ a కదా 2 వేరియబుల్స్ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే మనకి ఇలా ఉంటది ఎక్స్పాన్షన్ x1 ప్లస్ x2 ప్లస్ అండ్ సో ఆన్ రాయండి అంటే x ప్లస్ a బైనామియల్ అంటే రెండే బైనామియల్ థియరం అంటే రెండే ఉంటాయి ఇలా ఉంటుంది చూడండి x1 ప్లస్ x2 అండ్ సో ఆన్ r ఉంటాయి అండ్ సో ఆన్ r అంటే r వేరియబుల్స్ ఉంటాయి r వేరియబుల్స్ టు ద పవర్ n r వేరియబుల్స్ టు ద పవర్ n అన్నమాట అంటే అంతకుముందు రెండే ఉంటాయి x ప్లస్ a ఇప్పుడు ఏంటంటే x1 ప్లస్ x2 అండ్ సో ఆన్ r వేరియబుల్స్ ఉంటాయి దీన్ని మల్టీనామియల్ థియరం అంటారు మల్టీనామియల్ థియరం చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ దిస్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ in multinomial expansion equals to n plus r formula cr minus 1 సో అంటే రెండు ఉన్నాయి మనకి ఐఐటి లో మెయిన్స్ లో ఉంది సిలబస్ లో రెండు కంటే ఎక్కువ ఉన్నాయి ఉండవు సో మన ఎగ్జామ్స్ లో ఉంటాయి అన్ని ఊళ్ళో లేని ఉన్నాయి లేని అన్ని ఉంటాయి చూడండి అర్థమైంది కదా చూడండి సో ప్రీవియస్ ఐఐటి క్వశ్చన్స్ మెయిన్స్ క్వశ్చన్స్ తీసుకుంటే ఏ ఒక్కసారి కూడా అడగల ఇది సో మనకుంటే మనది మోర్ దాన్ ఐఐటి చూడండి సో ఇది n ప్లస్ r మైనస్ 1 cr మైనస్ 1 అన్నమాట సపోజ్ మనకు ఒక 3 వేరియబుల్స్ ఉన్నాయి అన్నమాట చూడండి 3 వేరియబుల్స్ ఉన్నాయి 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు మనకు ఫార్ములా చూడండి n ప్లస్ 3 minus 1 c3 minus 1 n plus 2 c2
ఇది దీని ఫార్ములా ఏంటంటే 3 ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే n+1 ఇంటూ n+2/2. 3 టర్మ్స్ ఉన్నప్పుడు, 2 ఉన్నప్పుడు n+1, 2 ఉన్నప్పుడు ఇక్కడ చూడండి n+2 - 1 c2 - 1 n+1. 3 ఉన్నప్పుడు ఫార్ములా ఇది n+1 ఇంటూ n+2/2. ఇప్పుడు ఈ మల్టీనామియల్ థీరంలో చూడండి, ఈ ఎక్స్పాన్షన్ లో కోఎఫిషియంట్ ఆఫ్ మనకి ఎస్పెషల్ గా సపోజ్ ఒక 3 తీసుకోండి, x + y + z, మనకి 3 ఉంటాయి కదా ఎక్కువ ఇది. సో ఇప్పుడు ఇందులో కోఎఫిషియంట్ ఆఫ్ చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ ఆల్ఫా ఇంటూ y పవర్ బీటా ఇంటూ z పవర్ గామా. అంటే ఈ x + y + z అనేది n టైమ్స్ మల్టిప్లై చేస్తాం. అప్పుడు మనకు ప్రతి టర్మ్ లో కూడా x కి సంబంధించిన ఉంటుంది, y కి సంబంధించిన, z కి సంబంధించిన ఉంటుంది. x పవర్ ఆల్ఫా, y పవర్ బీటా, z పవర్ గామా అంటే అర్థం ఏంటి? ఎలా రాయాలంటే చూడండి, దీన్ని ఎలా రాయాలంటే n ఫ్యాక్టోరియల్, ఇక్కడ పైన ఉంది కదా n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఇక్కడ రాయండి x పవర్ ఆల్ఫా ఇంటూ y టు ద పవర్ టర్మ్. ఇది జనరల్ టర్మ్ అన్నమాట. ఇది నేను రాస్తుంది జనరల్ టర్మ్. దీని జనరల్ టర్మ్ ఎప్పుడైనా ఎలా రాయాలంటే n ఫ్యాక్టోరియల్ దీని జనరల్ టర్మ్. అక్కడ tr+1 రాస్తాం కదా, అలానే ఇందులో జనరల్ టర్మ్ ఎలా రాయాలంటే మీరు x పవర్ ఒకటి పెట్టుకోండి. x అంటే x పవర్ ఒకటి ఉంటుంది ఆల్ఫా అనుకోండి, y పవర్ బీటా అనుకోండి, z పవర్ గామా అనుకోండి. ఈ ముందే ఏం రాయాలంటే n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఇది డివైడెడ్ బై ఇక్కడ చూడండి ఆల్ఫా ఫ్యాక్టోరియల్ ఇంటూ బీటా ఫ్యాక్టోరియల్ ఇంటూ గామా ఫ్యాక్టోరియల్. దీని జనరల్ టర్మ్ అంటే ఇది. జనరల్ టర్మ్ అంటే అర్థం ఏంటంటే, x పవర్ మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి, ఆల్ఫా పెట్టా. ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ ఉంది కదా, ఆ వేరియబుల్ టు ద పవర్ ఆల్ఫా పెట్టండి, సెకండ్ వేరియబుల్ టు ద పవర్ బీటా పెట్టండి, థర్డ్ వేరియబుల్ టు ద పవర్ గామా పెట్టండి. దీని ముందే రాయాలంటే n ఫ్యాక్టోరియల్ పైన ఉంది n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఇక్కడ ఆల్ఫా ఫ్యాక్టోరియల్, బీటా ఫ్యాక్టోరియల్, గామా ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఆల్ఫా బీటా గామా ఎలా ఉంటాయి? ఆల్ఫా బీటా గామా పైన కండిషన్స్ రాయాలి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు n. ఇప్పుడు ఒక టర్మ్ ఎగ్జిస్ట్ అవుతుందంటే ఇందులో ఒక టర్మ్, ఇది మల్టిప్లై చేస్తే ఒక టర్మ్ అన్నమాట. దీనిపైన వేరియబుల్, దీనిపైన కాన్స్టెంట్, దీని మూడు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? n. బైనామియల్ థియరం లో కూడా వేరియబుల్ పవర్ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది? n కదా వచ్చేది మనకి. అట్లానే ఇక్కడ కూడా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎప్పుడు n ఉంటుంది. n ఆల్ఫా బీటా గామా ఎలా ఉంటాయి? 0 ≤ ఆల్ఫా బీటా గామా. చూడండి కావాలంటే ఇప్పుడు ఆల్ఫా 0, బీటా 0, గామా n అంటే అర్థం ఏంటి? z పవర్ n. అంటే ఈ మొత్తం ఎక్స్పాన్షన్ లో z పవర్ n ముందు ఉండే టర్మ్ ఇది, ఇక్కడ 1, ఇక్కడ n-2 అనుకో. అంటే అర్థం ఏంటి? ఈ మొత్తం ఎక్స్పాన్షన్ లో x పవర్ 1, y పవర్ 1, z పవర్ n-2 కోఎఫిషియంట్ అన్నమాట. సో ఎప్పుడైనా ఏదైనా కోఎఫిషియంట్ కనుక్కోవాలంటే జనరల్ టర్మ్ రాయాలి. జనరల్ టర్మ్ అంటే ఇలా ఇస్తారు. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ వేరియబుల్ టు ద పవర్ ఆల్ఫా, సెకండ్ వేరియబుల్ టు ద పవర్ బీటా, థర్డ్ వేరియబుల్ టు ద పవర్ గామా. ఇది రాసిన తర్వాత ముందేం రాయాలంటే n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఆల్ఫా ఫ్యాక్టోరియల్, బీటా ఫ్యాక్టోరియల్, గామా ఫ్యాక్టోరియల్. కండిషన్స్ ఆన్ ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ n కావాలి.
అట్లనే ఆల్ఫా బీటా గామా వేరీస్ ఫ్రమ్ 0 to n. Suppose example చూడండి, suppose an example, find coefficient of x square y cube z to the power 4 in x plus y plus z whole power 10 ఇలా అడిగారు. సో ఇది కనుక్కోవాలంటే జనరల్ టర్మ్ gt ఈక్వల్ టు, ముందు ఇమిడియట్ గా ఈ వేరియబుల్ టు ద పవర్ ఆల్ఫా రాయండి, ఈ వేరియబుల్ టు ద పవర్ బీటా రాయండి, ఈ వేరియబుల్ టు ద పవర్ గామా రాయండి. తర్వాత 10 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఆల్ఫా ఫ్యాక్టోరియల్ బీటా ఫ్యాక్టోరియల్ గామా ఫ్యాక్టోరియల్. ఇది జనరల్ టర్మ్. ఇప్పుడు ఈ ఆల్ఫా బీటా గామా మనకు క్లియర్ గా దేని రావాలి, ఈ ఆల్ఫా అంటే పుట్ ఆల్ఫా ఈక్వల్ టు ఇన్ దిస్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ రావాలంటే ఆల్ఫా ఎంత పెట్టాలి 2, బీటా ఈక్వల్ టు 3, గామా ఈక్వల్ టు 5. ఈ జనరల్ టర్మ్ లో ఆల్ఫా ఈక్వల్ టు 2, beta equal to 3, gamma equal to 5 better, then you will get that coefficient. Therefore అది పెడితే మనకేం వస్తుంది, ఈ టర్మ్ ఈ వాల్యూస్ పెడితే ఒక టర్మ్ వస్తుంది, అదే మనకు కావాల్సిన టర్మ్. 10 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై క్యూబ్ ఇంటూ జెడ్ పవర్ 5. అంటే ఈ ఎక్స్పాన్షన్ లో మనకి మొత్తం 10 టైమ్స్ మల్టిప్లై చేస్తాం కదా, అందులో మనకి ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై క్యూబ్ ఇంటూ జెడ్ పవర్ 5 వచ్చే టర్మ్ ఇది ఉంటుంది అనమాట. దేర్ఫోర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ జెడ్ పవర్ 5 ఈక్వల్, దీని ముందు ఉంది కాన్స్టెంట్ 10 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. దట్ ఈస్ ద కోఎఫిషియంట్. జస్ట్ జనరల్ టర్మ్ రాసి వాడు ఏం కనుక్కోమంటున్నాడో ఆల్ఫా 2 పెట్టాలన్నమాట, బీటా 3 పెట్టాలి, గామా 3 పెట్టాలి. అప్పుడు ఈ టర్మ్ ఏమవుతుంది, ఇది అయింది. సో దీని యొక్క కోఎఫిషియంట్ అంటే దాని ముందున్న కాన్స్టెంట్ దట్ ఈస్ కాల్డ్ కోఎఫిషియంట్. అట్లానే సపోజ్ ఫైండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ z power 6 in x plus 2y minus 3z whole power 11 ఇలా ఉందన్నమాట, whole power 11. సో ఇప్పుడు మనకి ఈ వేరియబుల్, ఫస్ట్ వేరియబుల్ టు ద పవర్ ఆల్ఫా ఇలా రాయండి, సెకండ్ వేరియబుల్ టు ద పవర్ బీటా ఇలా రాయండి, థర్డ్ వేరియబుల్ టు ద పవర్ గామా ఇలా రాయండి. ఏది ఉంటే అది x 2y టు ద పవర్ బీటా మైనస్ 3z టు ద పవర్ గామా. సో ముందే రాయాలంటే 11 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఆల్ఫా ఫ్యాక్టోరియల్ బీటా ఫ్యాక్టోరియల్, పైన పవర్స్ ఏదో ఫ్యాక్టోరియల్ రాయండి, గామా ఫ్యాక్టోరియల్. సో దేర్ఫోర్ యు విల్ గెట్ 11 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఆల్ఫా ఫ్యాక్టోరియల్. జనరల్ టర్మ్ ని ఇవి బయట రాయండి, అంటే -1 హోల్ పవర్ గామా ఇంటూ కాన్స్టెంట్ అని బయట రాయండి, 2 పవర్ బీటా ఇంటూ 3 పవర్ గామా ఇంటూ x పవర్ ఆల్ఫా y టు ద పవర్ బీటా z టు ద పవర్ గామా. అంటే ఆల్ఫా ఏం పెట్టాలి, ఆల్ఫా ఈక్వల్ టు 3, పుట్ ఆల్ఫా ఈక్వల్ టు 3, బీటా ఈక్వల్ టు 2, గామా ఈక్వల్ టు 6. అప్పుడు మనకి ఇది ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ జెడ్ టు ద పవర్ 6 వస్తుంది. అంటే దాని కోఎఫిషియంట్ అంటే ఆల్ఫా బీటా గామా వాల్యూస్ ఇందులో పెట్టాలి ఈ కాన్స్టెంట్ లో. దేర్ఫోర్ కోఎఫిషియంట్ ఆఫ్ x cube y square
z to the power 6 equals ఈ కాన్స్టెంట్ లో పెట్టండి 11 factorial divided by 11 factorial divided by alpha factorial 3 factorial into 2 factorial 2 factorial into 6 factorial into 6 factorial into minus 1 whole power gamma అంటే plus 1 into 2 square into 3 to the power 6. This is the coefficient. అట్లా మనం ఈ ఎక్స్పాన్షన్ రాసుకుని దీనిపై వాడేమి ఇచ్చాడో దానికి ఈక్వల్ చేయటం అంతే. ఇది మనకి నెక్స్ట్ ఇంకో మల్టీనామియల్ థియరం అన్నమాట. ఫైండ్ ఇలా అడుగుతాడు చూడండి. Find coefficient of x power 7 in 1 plus 3x minus 2x cube 2x cube whole power 10. So coefficient of x power 7 in this expansion. So the general term, right? General term అంటే చూడండి ఫస్ట్ 1 to the power alpha 1 to the power alpha into 3x to the power beta ఏది ఉంటుంది రైట్ into minus 2x cube whole power 10. So ముందు రాయాలి 10 factorial divided by alpha factorial beta factorial gamma factorial. ఇది జనరల్ టర్మ్, ఇది రాయాలి ముందు. ఫస్ట్ వేరియబుల్ టు ద పవర్ ఆల్ఫా, సెకండ్ వేరియబుల్ టు ద పవర్ బీటా, థర్డ్ వేరియబుల్ టు ద పవర్ గామా. అంటే జనరల్ టర్మ్ కొంచెం సింప్లిఫై. ఆల్ఫా ఫ్యాక్టోరియల్, బీటా ఫ్యాక్టోరియల్, గామా ఫ్యాక్టోరియల్. సో 3 into 3 to the power beta, 3 to the power beta gamma. First minus 1 ఇక్కడ రైట్ -1 whole to the power gamma into 3 to the power beta into కాన్స్టెంట్ లని ముందు రాయండి. సో into x to the power beta plus 3 gamma చూడండి ఒకసారి. ఇప్పుడు మనకి x to the power 7 కావాలి, కావాలి కాబట్టి చూడండి ఒకసారి. బీటా దీన్ని 7 కి ఈక్వల్ చేయండి. బీటా ప్లస్ 3 గామా ఈక్వల్ టు 7 అంటే అలాంటి బీటా గామా కావాలి. ఇప్పుడు మనం ఆల్ఫా బీటా గామా తీసుకున్నాం కదా, ఇంకో కండిషన్ ఉంటుంది. ఇది ఫస్ట్ 7, ఇంకో కండిషన్ ఏంటంటే ఫస్ట్ లో చెప్పే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు 10 కావాలి, ఎప్పుడు కూడా వీటి పవర్స్, ఫస్ట్ వేరియబుల్ పవర్, సెకండ్ వేరియబుల్ పవర్, థర్డ్ వేరియబుల్ పవర్, ఈ మూడు కలిపితే 10 ఉండాలి కంపల్సరీగా. అండ్ ఆల్సో ఆల్ఫా బీటా గామా 0 to 10 ఉండాలి. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి మనం ఆల్ఫా బీటా గామా పాసిబిలిటీస్ ఇలా లిస్ట్ చేసుకోండి. ఒకటే ఉండదు, ఆల్ఫా బీటా గామా ఇలా లిస్ట్ చేసుకోండి. ఫస్ట్ గామా 0 పెట్టండి, దీని థర్డ్ వేరియబుల్ పెట్టుకోండి. ఫస్ట్ గామా అనేది 0 to 10 ఉండొచ్చు కదా, గామా 0 పెట్టండి. గామా 0 పెడితే బీటా ఎంత 7. చూడండి గామా 0 పెడితే బీటా కనుక్కోండి, బీటా ఎంత 7. సో దేర్ఫోర్ ఆల్ఫా ఎంత 3. అట్లా ముందు ఈ థర్డ్ వేరియబుల్ సెట్ చేసుకోండి ఒకటి, తర్వాత ఇది కనుక్కోండి, తర్వాత ఇది. గామా ఈక్వల్ 0 అయితే ఈ రెండు ఇలా ఉండొచ్చు, లేకపోతే గామా ఈక్వల్ 1. గామా ఈక్వల్ 1 అంటే బీటా ఎంత 7 - 3 4.
సో ఆల్ఫా ఏమవుతుంది, ఈ రెండు కలిపితే 5 అయింది కాబట్టి ఇది 5, ఇది ఒక పాసిబిలిటీ. నెక్స్ట్ గామా ఈక్వల్ టు 2. గామా ఈక్వల్ టు 2 అంటే గామా ఈక్వల్ టు అంటే ఇది 6. సో బీటా ఎంత 1, బీటా ఎంత 1, ఈ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు 10. సో ఇది 3 కాబట్టి ఇది 7. నెక్స్ట్ చూడండి 3 పెట్టాము ఇంక రావు. ఇక్కడ 3 పెడితే బీటా -2, బీటా -2 అవుతుంది, బీటా 0 to 10 ఉండాలి. ఈ 3 పాసిబిలిటీస్ అన్నమాట. అంటే మనకి బీటా ప్లస్ 3 గామా 7 ఎప్పుడు అయిందంటే ఆల్ఫా 3 బీటా 7 గామా 0 పెట్టినప్పుడు అయింది, లేకపోతే ఇలా పెట్టినప్పుడు అయితే ఇలా పెట్టినప్పుడు అవుతుంది. కోఎఫిషియంట్ అంటే therefore కోఎఫిషియంట్ ఆఫ్ మనకి ఏం కావాలి, x⁴7. ఇది 7 కదా, ఇది ఉంది కదా, ఇందులో మనకి ఈ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఒకటి ఏంటంటే 10 ఫ్యాక్టోరియల్ బై 10 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ -1 హోల్ టు ది పవర్ గామా అంటే 1, అంటే -1 హోల్ పవర్ 0, 3 పవర్ బీటా అంటే 3 పవర్ 7. సో 3 పవర్ 7 ఇంటూ 2 పవర్ 0, ఇది ఒకటి ప్లస్ ఇలా పెట్టినా ఇక్కడ x⁴7 వస్తుంది, ఇది తీసేయండి, ఇది కోఎఫిషియంట్ ఇలా ఉన్నప్పుడు, ప్లస్ ఆల్ఫా 3 బీటా ఆల్ఫా 5 ఆల్ఫా 10 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 10 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఆల్ఫా 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ -1 హోల్ టు ద పవర్ గామా అంటే -1 హోల్ టు ద పవర్ 1 ఇంటూ 3 టు ద పవర్ బీటా అంటే 3 టు ద పవర్ 4 ఇంటూ 2 టు ద పవర్ గామా అంటే 2 టు ద పవర్ 1 ప్లస్ ఇంకో పాసిబిలిటీ ఏంటి 712 పెట్టండి ఇక్కడ 10 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 10 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 7 ఫ్యాక్టోరియల్ into 1 factorial into 2 factorial into -1 whole power gamma అంటే -1 whole square into 3 to the power beta, 3 to the power beta అంటే 3 to the power 1 into 2 to the power gamma 2 square. ఇది సో ఈ వాల్యూ కనుక్కోవాలి, ఈ వాల్యూ కనుక్కోవాలి. ఆ మూడు సమ్ చేస్తే అది కోఎఫిషియంట్ ఆఫ్ x⁴7 అన్నమాట. కోఎఫిషియంట్ ఆఫ్ x⁴7 అంటే అది కోఎఫిషియంట్ ఆఫ్ x⁴7. మీకు ఆన్సర్ ఇది వస్తుంది, ఆన్సర్ నోట్ చేసుకోండి. 2 సింప్లిఫై చేయండి, 2⁴ into 3 cube into 5 into 29, 5 into 29, that is the ఇందులో నుంచి కామన్ తీసేసుకోండి మీరు. అట్లా మనకి కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ కనుక్కోమన్నప్పుడు జనరల్ టర్మ్ రాయండి. జనరల్ టర్మ్ రాసిన తర్వాత ఇది x పవర్ వస్తుంది, దాన్ని 7 దానికి ఇక్కడ ఏదైతే ఉందో దానికి ఈక్వల్ చేయండి. సో ఆల్ఫా బీటా పైన కండిషన్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు 10. ఆల్ఫా వేరీస్ ఫ్రమ్ 0 to 10, బీటా 0 to 10, గామా 0 to 10. ఇట్లా టేబుల్ వేసుకొని గామా 0 నుంచి స్టార్ట్ చేయండి ఎండ్ అయ్యే వరకు. ఇంకొక చోట పెడితే నెగిటివ్ వస్తుంది, అక్కడ దాకా తీసుకోవాలి. అంటే ఈ 3 పెడితే ఒకటి వస్తుంది, ఇక్కడ ఈ 3 పెడితే ఒకటి వస్తుంది, ఈ 3 పెడితే ఒకటి వస్తుంది. ఆ 3 సమ్ చేయాలి కోఎఫిషియంట్ అంటే. నెక్స్ట్ సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. If 1 plus x plus x square whole power 10 equal to a0 plus a1x plus a2x square plus and so on a20 x power 20 ఇలా ఉంది ఎక్స్పాన్షన్. 1 plus x square whole power 10 equal to దీని మాక్సిమం 20 గా వచ్చేది అలా ఇచ్చాడు అనమాట.
అలా ఇచ్చాడు. సపోజ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ a1 ఈక్వల్ టు డాష్. a1 ఈక్వల్ టు డాష్ అంటే a1 అంటే క్లియర్ గా ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x. a1 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x కనుక్కోవాలి. ఈ ప్రాబ్లం లో a1 ఎంత a2 ఎంత కనుక్కోవాలి. లెట్స్ సే a1 ఎంత a2 ఎంత కనుక్కోవాలి. నెంబర్ 1 a1 కనుక్కోవాలి. జనరల్ టర్మ్, దేనికైనా జనరల్ టర్మ్, దేనికైనా జనరల్ టర్మ్. జనరల్ టర్మ్ అంటే 1 to the power alpha x to the power beta x square to the power gamma into 10 factorial divided by alpha factorial beta factorial gamma factorial. So therefore దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే 10 factorial by alpha factorial beta factorial gamma factorial x to the power beta plus 2 gamma, beta plus 2 gamma. Now a1 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x, a1 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 1. క్లియర్ కనబడుతుంది కదా ఇది. అంటే ఈ ఎక్స్పాన్షన్ లో కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 1 అన్నమాట. కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 1 అంటే బీటా ప్లస్ 2 గామా ఈక్వల్ టు 1. సో దీన్ని 1 కి ఈక్వల్ చేయండి. బీటా ప్లస్ 2 గామా ఈక్వల్ టు 1 అండ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎంత ఉండాలి? టు ద పవర్ 10. 10 రాయండి, 20 రాయండి. 10 ఈ పైన n అనేది 10. సో ఆల్ఫా బీటా గామా వేరీ ఫ్రమ్ alpha beta gamma vary from 0 to 10. So therefore alpha beta gamma table పెట్టుకోండి ఇట్లా. సో gamma equal to 0, right? సో gamma equal to 0 అయితే beta ఎంత? beta equal to 1. beta equal to 1 అయితే ఎంత? 9. gamma equal to 1 పెట్టామనుకో రాదు, ఇంకిదే ఇంకా ఇది. gamma equal to 1 పెడితే beta ఎంత? -1, not possible. So therefore alpha 9 beta 1 gamma 0. Therefore a1 equal to coefficient of x power 1 equals to, so ఇక్కడ చూడండి 10 factorial divided by 9 factorial into 1 factorial into 0 factorial into ఇంక ఇక్కడ పెట్టేస్తే మనకి x వస్తుంది. బీటా ప్లస్ 2 గామా ఎంత? 1 కదా, అది x. Therefore answer is this. Answer అంటే ఎంత? 10 into 9 factorial. Answer is 10. Answer is 10. a1 అంటే అట్లా మనకి మోర్ దాన్ 2 ఉన్నప్పుడు ఇది రాయాల్సింది. ఇది మనకి సిలబస్ లో లేదు, మీరు ఎంత అనుకున్న ఇరావు, మెయిన్స్ లో ఐఐటీలో. సో తర్వాత a2 అంటే మనకి a2 మళ్ళా జనరల్ టర్మ్ తీసుకోండి. మళ్ళా జనరల్ టర్మ్ a2 కనుక్కుందాం. a2 సో a2 అంటే బీటా ప్లస్ 2 గామా ఈక్వల్ టు 2. బీటా ప్లస్ 2 గామా ఈక్వల్ టు 2. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా రిలేషన్ 10 ఉండాలి. 0 లెస్ దాన్, మళ్ళీ అగైన్ సేమ్ ప్రొసీజర్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. నౌ సెట్ ద వాల్యూస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. గామా ఈక్వల్ టు 0. బీటా ఎంత? 2. ఆల్ఫా ఎంత? 8. ఓకే, ఓవర్ గామా ఈక్వల్ టు 1. బీటా ఎంత? 0. ఇది ఎంత? 9. ఇంక ఈ రెండే ఇవి యాడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ a2 ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. a2 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. x స్క్వేర్ అంటే ఈ సెట్ ఒకసారి సబ్స్టిట్యూట్ చేయండి. 10 factorial divided by 10 factorial divided by 8 factorial 2 factorial into 0 factorial ఇది ఒకటి ప్లస్ 10 factorial by 10 factorial by 10 factorial by 9 factorial into 0 factorial into 1 factorial. So therefore answer is, so ఇది 10 into 9 into 8 factorial. 8 factorial cancel, 2 1s 2 5s, 5 into 9 45, 5 into 9 45. So plus 10 అంటే ఎంత?
45. దట్ ఈస్ ద ఆన్సర్. అట్లా మనకి ఏదన్నా మోర్ దాన్ 2 ఇచ్చినప్పుడు మల్టీనామియల్ ఎక్స్పాన్షన్ ఇది. కోఎఫిషియంట్ ఆఫ్ ఏది కనుక్కోవాలన్నా ఇది, అది దానికి ఈక్వల్ చేయండి, ఇది ఇంకో కండిషన్ ఉంటది, ఇక్కడ పెట్టుకోండి సెట్. ఇంక ఎన్ని వస్తే ఇది ఒకటి సబ్స్టిట్యూట్ చేయండి, అదొకటి, ప్లస్ ఇది ఒకటి సబ్స్టిట్యూట్ చేయండి, అదొకటి, అట్లా కోఎఫిషియంట్ కనుక్కోవడం. నెక్స్ట్ నెక్స్ట్ suppose సో ఇలా ఉంది. సో సిగ్మా I equal 0 to 20, సిగ్మా J equal 0 to 20, 20 CI into 20 CJ. ఇందులో కొత్త ఏమీ లేదు మనకి ఇక్కడ. ఇప్పుడు లోపల సిగ్మా ఉంది కదా, J equal 0 to 20 అంటే అర్థం ఏంటంటే I కాన్స్టెంట్ అని. సిగ్మా J లో ఉన్నప్పుడు I ఏమైంది, కాన్స్టెంట్ కదా. సిగ్మా I equal 0 to 20, ఫస్ట్ లోపల సిగ్మా ఇవాల్యుయేట్ చేయండి. 20 CI బయట రాయండి. సిగ్మా J equal 0 to 20, J అంటే I కాన్స్టెంట్ కదా, అది మొత్తం బయట రాయండి. ఇది ఇక్కడ సిగ్మా J equal 0 అంటే ఇక్కడ J లేదు కదా, 20 CI కాన్స్టెంట్ కింద లెక్క. సిగ్మా J equal 0 to 20, 20 CJ. ఈ వాల్యూ మనకి, ఈ వాల్యూ చూడండి, ఈ వాల్యూ ఎంత, ఈ సిగ్మా J equal 0 to 20, 20 CJ equals to expand చేయండి. Sum of all coefficients. 20C 20 అంటే 2 power 20. ఫుల్ సమ్ ఇది 2 power 20 అంటే ఇదంటే ఎంత, 2 power 20. ఇప్పుడు సిగ్మా I వాల్యుయేట్ చేయండి. సో 20 CI into 2 power 20. 2 power 20. సో ఇప్పుడు 2 power 20 అనేది కాన్స్టెంట్ కదా, 2 power 20 కాన్స్టెంట్. నౌ I ఎక్స్పాండ్ చేయండి. సో ఇది మళ్ళా ఏంటి, ఫుల్ సమ్ ఇది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 power 40. ఇంతే. సిగ్మా ఉన్నప్పుడు ఏంటంటే సిగ్మా J equal 0 ఇవాల్యుయేట్ చేస్తున్నప్పుడు I కాన్స్టెంట్, ఇది I కాన్స్టెంట్, సిగ్మా రాసి ఇదంటే 2 power 20, రైట్, కాన్స్టెంట్ అవుట్ సైడ్. 2 power 20 ఇంటూ ఇదంటే మళ్ళీ 2 power 20 అంటే 2 power 40 అన్నమాట సిగ్మా అంటే. ఇవి కూడా డబల్ సిగ్మాలు కూడా మనకి ఐఐటీలో మెయిన్స్ లో ఇంత మటుకి గత 40 ఏళ్ళుగా ఒకసారి కూడా అసలు అడగలి అది. సో నెక్స్ట్ సపోజ్ ఇక్కడ అర్థం ఏంటంటే ఇంకా ఈ J వాల్యుయేట్ చేసినప్పుడు I కాన్స్టెంట్. సో నెక్స్ట్ సపోజ్ మనకి ఇంకో క్వశ్చన్, సిగ్మా I equal 0 to 20, 20 CJ. చూడండి ఒకసారి 20 CJ ఇలా ఉంది. సో ఇప్పుడు J equal 0 to 20 ఉంది కాబట్టి ఈ రెండు ఉన్నాయి సిగ్మాలు, రెండు ఫస్ట్ లోపలది వాల్యుయేట్ చేద్దాం. లోపలది
లోపలది ఇవాల్యుయేట్ చేద్దాం. అంటే లోపల సిగ్మా ఇవాల్యుయేట్ చేస్తున్నాం. 0 to 20 లోపల సిగ్మా రెండింటిగా రాయండి. సిగ్మా j ఈక్వల్ 0 to 20 20 ci ప్లస్ సిగ్మా j ఈక్వల్ 0 to 20 20 cj ఇలా రాయండి. ఈ బయట సిగ్మా తర్వాత ఇవాల్యుయేట్ చేద్దాం. ముందు జేది ఇవాల్యుయేట్ చేద్దాం. జేది సో దేర్ ఫోర్ ఇక్కడ j ఉంది కాబట్టి 20 ci అనేది కంప్లీట్ గా కాన్స్టెంట్. లోపల 20 ci అంటే కాన్స్టెంట్. వన్ ప్లస్ సో ఇదంటే 20c0 ప్లస్ 20c1 అండ్ సో ఆన్ 20c20 అంటే 2 పవర్ 20 చూడండి ఇది j ఈక్వల్ 0 to 20 అంటే 1 plus 1 అండ్ సో ఆన్ 21 టైమ్స్ వస్తుంది అంటే 21 i ఈక్వల్ 0 to 20 దీని లోపల మొత్తం సిగ్మా లోపల 20 ci ఇంటూ ఇది 21 ప్లస్ 2 పవర్ 20 ఇది మొత్తం ఫస్ట్ సిగ్మా లోపల ఉంటుంది. సో దీన్ని రెండు సిగ్మాలుగా రాయండి. సో సిగ్మా ఆఫ్ దిస్ అంటే 21 సిగ్మా i ఈక్వల్ 0 to 20 ci ప్లస్ సో సిగ్మా ఆఫ్ దిస్ అంటే 2 పవర్ 20 కాన్స్టెంట్ 0 to 21 సో ఇప్పుడు ఇదంటే 20c0 plus 20c1 and so on 20c20 అంటే 21 into 2 power 20 plus 2 power 20 into 1 plus 1 and so on 21 times అంటే into 21 therefore ఇదేమొస్తుంది 2 into 21 into 2 power 20 అంటే 42 into 2 power 20 కామన్ తీస్తే 21 plus 21 42 అన్నమాట. ఇది ఇట్లా మనకి చూడండి ఒకసారి. If NC0 plus NC1, NC2, NCN are binomial coefficients, then sum of products of binomial BCs and binomial coefficients taken 2 at a time. Taken 2 at a time is so. Taken 2 at a time అంటే అర్థం ఏంటంటే వీటిల్లో మొత్తం n ఉన్నాయి, మనకి మొత్తం n plus 1 ఉన్నాయి. Taken 2 at a time అంటే taken 2 at a time sum అంటే అర్థం ఏంటంటే చూడండి రెండు తీసుకొని ప్రొడక్ట్ ఇప్పుడు మనకి చూడండి ఒకసారి ఆల్ఫా బీటా గామా ఇలా ఉన్నాయి కదా. ఆల్ఫా బీటా గామా 3 నెంబర్స్ ఉన్నాయి. టేకెన్ 2 at a time సమ్ అంటే అర్థం ఏంటి ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈ 3 నెంబర్స్ ఉన్నాయి కదా. టేకెన్ 2 at a time అంటే రెండు తీసుకొని ప్రొడక్ట్ చేసి సమ్ చేయమని ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. అట్లానే మనకి సపోజ్ ఆల్ఫా బీటా గామా డెల్టా
ఆల్ఫా బీటా గామా డెల్టా ఎలా చేస్తాం? ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా గామా ప్లస్ ఆల్ఫా డెల్టా ప్లస్ బీటా గామా ప్లస్ బీటా డెల్టా ఓకేనా. సో ప్లస్ గామా డెల్టా ఇంతే. ఇది టేకెన్ టు ఎట్ టైం, టేకెన్ టు ఎట్ టైం అని చూడండి. రెండు రెండు తీసుకొని ప్రొడక్ట్ చేయాలి. ఆల్ఫా బీటా తీసుకున్నాం కదా, మళ్ళీ బీటా ఆల్ఫా రాయకూడదు. సేమ్ రెండు రెండు తీసుకొని ప్రొడక్ట్ చేసి సమ్ చేసాం. అట్లా ఇవి ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి కదా. మనకి టేకెన్ టు ఎట్ టైం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకి ఇక్కడ మనకి ఈ నెంబర్స్ ఉన్నాయి. టేకెన్ టు ఎట్ టైం అంటే NC0 ఇంటూ NC1 ప్లస్ NC0 ఇంటూ NC2 ప్లస్ NC0 ఇంటూ NC3 ప్లస్ NC0 ఇంటూ NCN మళ్ళీ NC1 ఇంటూ NC2 అట్లా ఈ మొత్తం n+1 నెంబర్స్ లో టేకెన్ టు ఎట్ టైం కొన్ని నెంబర్స్ ఇచ్చి టేకెన్ టు ఎట్ టైం అంటే ఎలా రాయాలంటే చూడండి. టేకెన్ టు ఎట్ టైం అంటే ఎలా రాయాలంటే చూడండి. ఎప్పుడైనా మనకి సపోజ్ చూడండి, ఇదే కనుక్కోవాలి మనం, ఇదే కనుక్కోవాలి. సపోజ్ మనం ఏం చేస్తాం, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ వాల్యూ కనుక్కోవాలనుకో మనకి ఏం రాస్తాం, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. అంటే ఇది టేకెన్ టు ఎట్ టైం సమ్మేగా. అంటే ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ డివైడెడ్ బై 2. డివైడెడ్ బై 2 అంటే అర్థం ఏంటంటే, ఎన్ని నెంబర్స్ ఉన్నా సరే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ టేకెన్ టు ఎట్ ఎ టైం, ఎన్ని నెంబర్స్ ఉన్నా సరే టేకెన్ టు ఎట్ ఎ టైం ఈక్వల్ టు ఏమి రాయాలంటే సమ్ ఆఫ్ నెంబర్స్ హోల్ స్క్వేర్. చూడండి ఇవి సమ్ ఆఫ్ నెంబర్స్ హోల్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ నెంబర్స్. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ నెంబర్స్. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ నెంబర్స్ హోల్ డివైడెడ్ బై 2. హోల్ డివైడెడ్ బై 2. హోల్ డివైడెడ్ బై 2. ఇది అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ హోల్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ నెంబర్స్ డివైడెడ్ బై 2. డివైడెడ్ బై 2. సో ఇప్పుడు మనకు అడుగుతున్న ప్రాబ్లం చూడండి, మనకు అడుగుతున్న ప్రాబ్లం ఇది. ఇఫ్ NC0, NC1 and so on NCN are binomial coefficients, ఇట్లా n+1 నెంబర్స్ ఉన్నాయి అన్నమాట. Then sum of products of binomial coefficients taken two at a time is. So required sum, let us say S అనుకుందాం. Taken two at a time sum ని ఎప్పుడు S అనుకోండి. S అంటే అర్థం ఏంటంటే సమ్ హోల్ స్క్వేర్. మొత్తం అన్ని సమ్ స్క్వేర్ ఇదే రాస్తున్నా. ఇది ఎన్నిటికైనా అంతే. హోల్ స్క్వేర్ మైనస్ sum of squares of all the numbers. NC0 square plus NC1 square NCN square divided by 2. Divided by 2. ఇది మనకు రిక్వైర్డ్ సమ్ టేకెన్ 2 at a time. ఇది S ఈక్వల్ టు అంటే ఇలా వస్తాయి, మొత్తం ఇలా వస్తాయి ఇవి. ఇక్కడ S ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ హోల్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ డివైడెడ్ బై 2. అంటే ఇదేంటిది, ఇది మనకు తెలుసు 2 పవర్ n హోల్ స్క్వేర్ అంటే 2 పవర్ 2n. 2 పవర్ n హోల్ స్క్వేర్ మైనస్ ఇది కూడా మనకు తెలుసు 2NCN divided by 2. Divided by 2. So therefore required sum
equal to 2 to the power 2n divided by 2. 2 to the power 2n minus 1 minus 1 by 2 into 2ncn. దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. ఫైనల్ గా ఫార్ములా ఇది minus 1 by 2 into NCR అంటే n by r into n minus 1 CR minus 1. So therefore n cancel. So therefore ఇది final formula 2 power 2n minus 1 minus 2n minus 1 Cn minus 1 n minus 1 అంటే nc0 nc1 nc2 and so on. ncn are binomial coefficients taken 2 at a time. Then their sum is 2 power 2n minus 1 minus 2n minus 1 Cn minus 1. ఇది ఆన్సర్. అంటే సపోజ్ ఎక్స్పాన్షన్ ఇస్తారు చూడండి. In 1 plus 6 whole power 20. In 1 plus 6 whole power 20, find the sum of products of binomial coefficients taken 2 at a time. Taken 2 at a time అంటే n ఇక్కడ 20. So therefore required s equal to 2 power 2 into 20 40 minus 1 అంటే 39 minus 39 C19. This is the answer. అట్లా ఈ ఎక్స్పాన్షన్ లో బైనామియల్ కోఎఫిషియెంట్స్ అంటే ఏముంటాయి 20c0 20c1 అండ్ సో ఆన్ 20c20 n అంటే 20. ఈ సమ్ నే మనకి ఇలా డినోట్ చేస్తారు చూడండి. ఈ సమ్ నే మనకి ఇలా డినోట్ చేస్తారు. దిస్ రిక్వైర్డ్ సమ్ ఇస్ నథింగ్ బట్ సిగ్మా. చూడండి సిగ్మా 0 less than or equals to I less than j less than or equal to n nci into ncj ఇలా డినోట్ చేస్తాం. ఇలా డినోట్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఈ ప్రొడక్ట్ ఉంది కదా, ఈ ప్రొడక్ట్ అంటే అర్థం ఏంటంటే సమ్ ఆఫ్ ఇలా ఇస్తే sum of binomial coefficients nc0 nc1 and so on ncn taken 2 at a time. ఇక్కడ అర్థం ఏంటంటే మనకి చూడండి I అనేది 0 to n ఉంది, I అనేది 0 to n ఉంది, j అనేది 0 to n ఉంది. I less than j అంటే అర్థం ఏంటంటే I అనేది 0 to n ఉంది, j అనేది 0 to n ఉంది. చూడండి 10 minutes. I అనేది 0 to n ఉంది, j అనేది 0 to n ఉంది. I less than j అంటే అర్థం ఏంటంటే చూడండి I 0 to n ఉంది, j 0 to n ఉంది. ఇది ఉంది కదా మనకి, ఇది ఉంది కదా NCI into NCJ కనుక్కోవాలి. అంటే సపోజ్ మనకి j equal to 1 సపోజ్ j equal to 1 అంటే ఇది చూడండి NCI చూడండి ఈ ప్రొడక్ట్ కదా j equal to 1 అంటే అర్థం ఏంటి NCI into NCG అంతే కదా. ఇది రాస్తున్నా, ఈ ప్రొడక్ట్ రాయాలి. I కి 0 to n ఉంది, j కి 0 to n ఉంది. j equal to 1 పెట్టండి, j equal to 1 పెడితే I NCI into NC1. I ఏమేమి తీసుకుంటుంది, I అనేది I less than j కాబట్టి ఓన్లీ 0. అంటే ఇప్పుడు సిగ్మా ఏమవుతుంది, ఇది I అనేది ఓన్లీ 0 అంటే NC0 into NC1. నెక్స్ట్ ఇది j equal to 1 అయితే అట్లానే
j ఈక్వల్ టు 2 అయితే j ఈక్వల్ టు 2 అయితే i వాల్యూకి ఏమేమి ఉంటాయి 0 1 i లెస్ దాన్ j కదా i ఈక్వల్ 0 1 అంటే ఇప్పుడు j ఈక్వల్ టు 2 పెడితే NCi ఇంటూ NC2 ఇదేమవుతుంది NCi ఇంటూ NC2 i వాల్యూస్ ఏమేమి ఉంటాయి 0 1 అంటే ఏమైంది ఇది i 0 పెట్టండి ఒకసారి NC0 ఇంటూ NC2 ప్లస్ NC1 ఇంటూ NC2 NC1 ఇంటూ NC2 చూడండి NC0 ఇంటూ NC1 NC0 ఇంటూ NC2 అట్లా టేకెన్ 2 ఎట్ ఏ టైం వస్తుంది సపోజ్ J ఈక్వల్ 3 తీసుకున్నాం అనుకో J ఈక్వల్ 3 అంటే I వాల్యూస్ ఏమేమి ఉంటాయి 0 1 2 చూడండి ఒకసారి సో అంటే ఈ ప్రోడక్ట్ ఏమవుతుంది మనకి NCi ఇంటూ NC3 NCi ఇంటూ NC3 అంటే I ఈక్వల్ 0 పెట్టండి ఇవేం వస్తాయి NC0 ఇంటూ NC3 ప్లస్ NC1 ఇంటూ NC3 ప్లస్ NC2 ఇంటూ NC3 చూడండి ఒకసారి టేకెన్ 2 ఎట్ ఏ టైం వస్తుంది NC0 ఇంటూ NC1 NC0 ఇంటూ NC2 ప్లస్ NC0 ఇంటూ NC3 అట్లానే NC1 ఇంటూ NC2 ప్లస్ NC1 ఇంటూ NC3 అట్లా అన్ని ఇప్పుడు దిస్ ప్లస్ దిస్ ప్లస్ దిస్ అన్ని పెట్టి యాడ్ చేస్తే టేకెన్ 2 ఎట్ ఏ టైం వస్తుంది అందుకని ఇలా ఎప్పుడు వచ్చినా సరే ఇలా ఎప్పుడు వచ్చినా అర్థం ఏంటంటే టేకెన్ 2 ఎట్ ఏ టైం దిస్ ఈజ్ ఎస్ ఇలా ఇలా ఇచ్చిన టేకెన్ 2 ఎట్ ఏ టైం అని ఇచ్చిన ఒకటే సిగ్మా 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I లెస్ దాన్ J లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు N ఇలా ఇచ్చిన సమ్ ఆఫ్ బైనామియల్ కోఎఫిషియెంట్స్ టేకెన్ 2 ఎట్ ఏ టైం అని ఇచ్చిన ఒకటే ఇంకొక రకంగా కూడా ఇస్తారు చూడండి అంటే ఇలా గాని చూడండి సిగ్మా I ఈక్వల్ 0 టు N J ఈక్వల్ 0 టు N NCi ఇంటూ NCJ పక్కన I లెస్ దాన్ J అని ఇస్తారు ఇదే ఇలా ఇస్తారు ఆర్ సిగ్మా 0 లెస్ దాన్ I లెస్ దాన్ J ఇలా ఇస్తే ఇంకా I లెస్ దాన్ J ఇచ్చినట్టే కదా దీంట్లో ఏంటి మన కింద ఫార్ములా కనిపెట్టాం ఇంకా 2 పవర్ 2n minus 1 minus 2n minus 1 C n minus 1 ఒక ప్రాబ్లం చేద్దాం లాస్ట్ ఈ వారం కొంచెం దగ్గర సిలబస్ ఉందమ్మా ఇవన్నీ లేవు సిలబస్ మన ఆనందం ఇది చూడు సో రేపు నుంచి ప్రాబిలిటీ ఉంటుంది ఫ్రీగా ఉంటుంది చూడండి నెక్స్ట్ ఒక ప్రాబ్లం లుక్ ఎట్ వన్ ప్రాబ్లం చూడండి ఎలా అడుగుతున్నాడు ఇలా సిగ్మా 0 less than or equal to I less than J less than or equal to 20 less than or equal to 20 so 20 Ci plus 20 Cj whole square అయిపోయింది 5 minutes అయిపోయింది look it ఇలా whole square అన్నమాట చూడండి ఒకసారి అయిపోయింది సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నేను ఈ సిగ్మాని ఇలా ఎక్స్పాండ్ చేయాలి సో J ఈక్వల్ టు 1 అన్నమాట ఫస్ట్ J ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ 1 పెడతాం J ఈక్వల్ టు 1 అంటే మనకు I అంటే ఓన్లీ 0 అంటే ఇక్కడ J ఈక్వల్ టు 1 అన్నమాట J ఈక్వల్ టు 1 అంటే I ఈజ్ ఓన్లీ 0 అంటే ఓన్లీ ఒక టర్మే వస్తుంది ప్లస్ ఇది దీనికి సంబంధించింది ఇది సో ప్లస్ ఇది దీనికి సంబంధించింది నెక్స్ట్ J ఈక్వల్ టు 2 అంటే I లెస్ దాన్ J కదా
0, 1 దీనికి సంబంధించిన సమ్ రాద్దాం. j = 2 అంటే ఇది 20c2 అయింది. ఇది 20c2 అంటే I అనేది 0 పెడితే ఒక సమ్ 1 పెడితే ఒక సమ్. 20c0 plus 20c2 whole square plus 20c1 plus 20c2 whole square. సో దీనికి సంబంధించిన సమ్ ఇది మొత్తం కూడా ప్లస్ j = 3 0, 1, 2 0, 1, 2 అంటే ఏమొస్తుంది 20c0 plus 20c3 whole square plus 20c1 plus 20c3 whole square plus 20c2 ఇక్కడ దాకా వస్తుంది 20c3 whole square. సో ఇది థర్డ్ ది, ఇది సెకండ్ ది, plus and so on plus and so on plus and so on. లాస్ట్ నా j = 20 అంటే I వాల్యూ చూడండి ఇలా వస్తుంది 20c20 square plus 20 square. సో అంటే j = 20 ఇక్కడ j = 20 అంటే I = 1 to 19 plus 20c19 plus 20c20 whole square ఇది వచ్చింది. ఇప్పుడు చూడండి ఒకసారి 20c0 ఎన్ని టైమ్స్ వస్తాయో చూడండి. ఇది మొత్తం మనం 0 to 20 అంటే ఇది ఒక బ్రాకెట్ రా, ఇది ఒక బ్రాకెట్, మొత్తం 20 బ్రాకెట్స్ ఉన్నాయి. అర్థమైంది కదా. 20c02 ఇక్కడ ఒక చోట వచ్చింది. రెండో బ్రాకెట్ అంటే ఈ మొత్తం అన్నమాట ఒకసారి వచ్చింది. మూడో బ్రాకెట్ లో ఒకసారి వచ్చింది. నెక్స్ట్ బ్రాకెట్ లో ఒకసారి వచ్చింది. అంటే 21 టైమ్స్ వచ్చింది. ఇవి 21 కదా. j = 0 పెడితే ఒక బ్రాకెట్, j = 1 పెడితే ఒక బ్రాకెట్, j = 2 పెడితే ఒక బ్రాకెట్, j = 3 పెడితే ఒక బ్రాకెట్, j = 20 పెడితే ఒక బ్రాకెట్. అంటే మనకు మొత్తం ఎన్ని వచ్చినాయి మనకి? సో మొత్తం 20c0లు ఇక్కడ ఒకటి వచ్చింది. సో ఇక్కడ ఒకటి వచ్చింది. మొత్తం ఇవి చూడండి 20c1. సో మొత్తం మనకి n వచ్చింది. therefore n అంటే మనకి 20 into 20 times 20c0 square చూడండి 20 టైమ్స్ వచ్చింది. 20 టైమ్స్ వచ్చింది. అట్లానే 20c1లు ఇదిగో ఇక్కడ ఒకసారి అట్లానే మనకి మొత్తం కూడా 20c1 స్క్వేర్ 20 టైమ్స్ వచ్చింది. అండ్ సో ఆన్ 20c20 ప్లస్ అంటే ఇక్కడ స్క్వేర్ చేస్తున్నాం. a + b హోల్ స్క్వేర్ కదా. ప్లస్ 2 ఇంటూ ఇక్కడ 20c0 స్క్వేర్ ఇది 20c0 స్క్వేర్ ఇక్కడ 20c0 స్క్వేర్ ఇక్కడ 20c0 స్క్వేర్ ఇక్కడ 20c0 స్క్వేర్ 20 టైమ్స్. అట్లానే 20c1 స్క్వేర్ ఇక్కడ 20c1 స్క్వేర్ ఇక్కడ 20c1 స్క్వేర్ ఇక్కడ 20c1 స్క్వేర్ అంటే 20 టైమ్స్. 2 ఇంటూ ఇక్కడ చూడండి 20c0 ఇంటూ 20c1 20c0 ఇంటూ 20c2 20c1 అంటే మొత్తం అవన్నీ కూడా 2ab అన్నీ కలిపితే 2s taken 2 at a time అంటే 20 ఇంటూ nc0 స్క్వేర్ ప్లస్ nc1 స్క్వేర్ అండ్ సో ఆన్ ncn స్క్వేర్. సో 2ncn ఫార్ములా ఇది ప్లస్ 2 ఇంటూ taken 2 at a time ఫార్ములా ఏం చెప్పారు 2 పవర్ 2n మైనస్ 1 2 పవర్ 2n మైనస్ 1 అంటే n అంటే ఇక్కడ 20 2n మైనస్ 1 అంటే 2 పవర్ 39 మైనస్ 2n మైనస్ 1 39cn minus 1. This is the answer. Okay now.
సో ఇంకొక 10 మినిట్ రేపు లాస్ట్ 10 మినిట్స్ చెప్తాను. ప్రాబబిలిటీ స్టార్ట్ చేస్తాను రేపు. ఈ వారం మరి హెవీ రిగరస్ సిలబస్ ఉంది. సో రేపు నుంచి ప్రాబబిలిటీ అనమాట, అది పర్ముటేషన్స్ రిలేటెడ్. ఓకేనా, లాస్ట్ 10 మినిట్స్ ఇది కొంచెం ఉంది చెప్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.